ప్రాంత రూలింగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో లేదా పెట్టుబడిదారులు కానివ్వండి, ఇక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్లన్నీ కూడా తెలంగాణలోనే ఉంటాయి. అంటే ప్రధానంగా వాళ్ళ పెట్టుబడులు అంటే సినిమా పరిశ్రమ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి భద్రత కోసం వాళ్ళు ఈ హైదరాబాద్ని స్వతంత్ర ప్రతిపత్తి గల రాజధానిగా చేయాలని ఉండే. కానీ తెలంగాణ ఉద్యమం ఉధృతిని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని చేయకుండా వాళ్ళకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచడం జరిగింది హైదరాబాద్. దాని తర్వాత ఇప్పటికి కూడా మనం మర్చిపోయాం, కానీ ఆంధ్ర పాలక వర్గాలు మాత్రం ఇప్పటికీ దీన్ని రెండవ రాజధానిగా చేయాలనేది వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ తెలంగాణలో ఒకవేళ హైదరాబాద్ కాక రాజధాని రెండవ రాజధానిగా చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి, ఈ పరిణామాల పట్ల తెలంగాణ ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉండాలి అనే విషయం లోపల ఈ రౌండ్ టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన ఒక ఐఏఎస్ నడిపించే డైరెక్టర్ బాలలత అని దీన్ని 2 months బ్యాక్ ఒక ట్వీట్ చేసింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఆలోచన చేస్తుంది, దీన్ని రాజధానిగా చేయాలనే ఆలోచనలో ఉందని ఆమె ట్వీట్ చేసింది. ట్వీట్ చేసినప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఆమె ఇక్కడ అశోక్ నగర్ అనుకుంటా ఆమె మీద దాడి చేసి ఆ ట్వీట్ని తీసేసేంత వరకు కూడా ఆమెను వదిలిపెట్టకుండా ఆ ట్వీట్ని తీసేయడం జరిగింది. ఈ మధ్యన ఈ చందమనేని ఆయన పేరు విద్యాసాగర్ రావు కూడా ఏం చెప్పాడంటే దీన్ని రెండవ రాజధానిగా చేయాలనే ఆలోచన ఉంది, ఇది నా సొంత అభిప్రాయంగా ఆయన ఒక దగ్గర ప్రకటించాడు. కానీ ఇది సొంత అభిప్రాయం కాకుండా ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెరీ క్యాలిక్యులేటెడ్గా దీన్ని రెండవ రాజధానిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో బీజేపీ యొక్క రాజకీయ ఆంధ్ర పాలక వర్గాల ప్రయోజనాలే కాకుండా బీజేపీ యొక్క రాజకీయ ప్రయోజనాలు కూడా ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే నార్త్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో బీజేపీ బలంగా ఉండటం, అక్కడ ప్రభుత్వాలు ఉండటం, ఇప్పుడు సౌత్లో వాళ్ళు బీజేపీని ఎక్స్పాండ్ చేయాలంటే హైదరాబాద్ను ఒక కేంద్రంగా చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు దీన్ని ప్రయత్నం చేస్తున్నారని ప్రధాన కారణాలు కాక చూసినట్లయితే ఈయన విద్యాసాగర్ రావు చెప్పినట్టు 1950s లోపల అంబేద్కర్ దీన్ని రెండవ రాజధానిగా కావాలని అన్నాడు, కాబట్టి దీన్ని రెండవ రాజధాని చేయాలని ఇప్పుడు ఆయన దాన్ని ఉటంకిస్తున్నాడు. ఆ రోజు 1950s లోపల అంబేద్కర్ చెప్పిన రెండవ రాజధాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇది హైదరాబాద్ అనేది దేశానికి మధ్యస్థంగా ఉన్నది, ఇతర దేశాల నుంచి వెళ్ళి రక్షణ రీత్యా ఇది సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు డిఫెన్స్ వ్యవహారంగా చూసినట్లయితే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ కానివ్వండి, రకరకాలైన అంటే ఇప్పుడు రక్షణ రీత్యా దీన్ని ఎన్నుకోవాల్సిన అవసరమైతే మనకు లేదు. అందువల్ల దీనికి ముఖ్యంగా ఎందుకు వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు దీన్ని చేస్తున్నారంటే ఉమ్మడి రాజధాని కాలం అయిపోవడం ఒకటి, రెండవది ఢిల్లీలో కూడా విపరీతమైన కాలుష్యము, అంతేకాకుండా ఈ మధ్యనే ఈ విదేశీ రాయబారులు కూడా అక్కడ ఈ కాలుష్యాన్ని తట్టుకోలేకపోవడం వల్ల కూడా వాళ్ళు మార్పు కావాలని కోరడం, అంతేకాకుండా ఈ మధ్యన రీసెంట్గా గుజరాతీ లాగా ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఇక్కడ హైదరాబాద్లో జరిగిందో వాళ్ళు కూడా ఈ ఆంధ్ర పాలక వర్గాలతోటి కలిసి దీన్ని రాజధానిగా చేయాలని వాళ్ళు కూడా కోరడం. ఇట్లా ఇంకా ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ముస్లిం ఉగ్రవాదులు ఉన్నారు హైదరాబాద్ లోపల. అంటే దేశంలో ఎక్కడ ఒక ఉగ్రవాద కార్యక్రమం జరిగినా అది ఓల్డ్ సిటీకి కొంత సంబంధం తెలుస్తుంది. రీసెంట్గా చూసినట్లయితే అమెరికా మన ఆస్ట్రేలియాలో జరిగిన బీచ్ క్యాండింగ్ అప్పుడు కూడా అతను ఇక్కడ హైదరాబాద్ అతనే అయితే. ఇట్లా ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ మధ్యన ఒక సర్వే చేస్తున్నారు ఏంటంటే ఈ సాయుధ పోరాటం నిర్మూలించడమే కాకుండా అర్బన్ నక్సలైట్లను కూడా మేము అణచివేస్తామనేది ఓపెన్గానే చెప్తున్నారు. అయితే వాళ్ళు మొత్తం సర్వే చేసినట్లయితే హైదరాబాద్లో ఉన్నంతమంది అర్బన్ నక్సలైట్లు వేరే ఎక్కడ లేరనేది వాళ్ళ యొక్క రిపోర్ట్స్ పేపర్లలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారని పదే మన బండి సంజయ్ ప్రకటించడం, వాళ్ళకి ఉగ్రవాదులకు ఇక్కడ అడ్డా అయిపోయిందని చెప్పడం, ఇవన్నీ కూడా కారణాలుగా వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే దేశంలో ఏ సమస్య వచ్చినా
ఇమ్మీడియట్గా మన హైదరాబాద్లో కొంత స్పందన ఉంటుంది. అది రైతాంగ ఉద్యమాలు కావచ్చు, ప్రజాస్వామిక ఉద్యమాలు కావచ్చు, లేదా రాజ్యాంగేతర ఉద్యమాలు కూడా కావచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానివ్వండి, నేషనల్ రిజిస్టర్ సిటిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కారణాలుగా చూపించి దీన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకొని సౌత్ ఇండియా లోపల బీజేపీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడానికి ప్రధానంగా మనకు వస్తున్నది. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఒకవేళ ఒక హైదరాబాద్ ఇది నష్టం అయిందనుకో, అంటే కేంద్రపాలిత ప్రాంతం అయింది అనుకోండి, అప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో 27 మున్సిపాలిటీస్, కొన్ని కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ తీసుకొని ఈ త్రిపుల రీజనల్ రింగ్ రోడ్డు వరకు దీన్ని మహానగరంగా ఎక్స్పాండ్ చేసి, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఆలోచనలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని ప్రకటించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు కాక మనం పోయినట్లయితే దాదాపు 1/3 ఆఫ్ ది తెలంగాణ ప్రజలు, దాదాపు 20% భూమి తెలంగాణ కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణ మొత్తం ఆదాయం లోపల 70% ఆదాయం వచ్చేది హైదరాబాద్ నుంచే. ఈ ఆదాయం కాకపోయినట్లయితే అసలు తెలంగాణ ఇంకేం మిగలదు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మనకి వ్యవసాయం తప్ప ఇంకే ఇతర పరిశ్రమలు కానీ ఇతర ఉద్యోగ అవకాశాలు కానీ ఎటువంటివి లేవు. కాబట్టి రేపు ఒకవేళ ఇదైతే కేవలం దేశం లోపల రాష్ట్రం అనేది ఆదాయపరంగా చూసినట్లయితే అట్టడుగున ఉండే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం నేషనల్ జీడిపికి దాదాపు 5% కాంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణ నుంచి. అందువల్ల ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అట్లుగా మనకి తెలుస్తుంది. అంతేకాకుండా మీరు చండీగఢ్ కాక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా చండీగఢ్ అనేది 2 రాష్ట్రాలకి రాజధాని. కానీ ఆ చండీగఢ్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏది చేయదలుచుకుంటే అది చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణని హైదరాబాద్ని కాక చేసినట్లయితే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఇది ఇమ్మీడియట్గా లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ అంటే నా ఊహే కావచ్చు, రేపు చంద్రబాబు రావచ్చు, లేకపోతే పురేందరేశ్వర్ కూడా రావచ్చు లెఫ్టినెంట్ గవర్నర్. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఢిల్లీలో చూసాం, కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం, లెఫ్టినెంట్ గవర్నర్ ఇస్ ద ఫైనల్ వర్డ్. అక్కడ ఉన్న అసెంబ్లీ కానివ్వండి, ప్రజాప్రతినిధులు కాదు, ఏం చేసినా కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చెప్తే కూడా అదే. అందువల్ల ఇటువంటి పరిణామాలని మనం ఇప్పుడే ముందు పసిగట్టి ప్రజల్లోకి తీసుకుపోయి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కాక మనం చేయకపోయినట్లయితే, ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్టీలు కూడా అంటే జాతీయ నాయకత్వంతో బలంగా వాదించే నాయకత్వం మన రాజకీయ పార్టీలలో లేదు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు. అదే ఆంధ్రాకి చూసినట్లయితే మీకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేంత నాయకత్వం అక్కడ ఉంది. అందువల్ల ఆ ప్రమాదాన్ని మనం గుర్తించి, దీనికి ఒక ఎగ్జాంపుల్ మనకేంటంటే 1953 లోపల స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ వేసినప్పుడు ఈ 2 రాష్ట్రాలను కలపొద్దని చెప్పారు ఫజలల్ కమిషన్. ఫజలల్ కమిషన్ చెప్పిన తర్వాత ఏమైంది, వాళ్ళు దీన్ని కలపాలని ఒత్తిడి చేసిన తర్వాత కూడా అప్పుడు ఫజలల్ కమిషన్ చెప్పింది ఏంటంటే 1961లో తెలంగాణ లోపల అసెంబ్లీ ఎలక్షన్లు అయ్యి ఆ అసెంబ్లీ ఎలక్షన్ లోపల 2/3 మెజారిటీ కాక యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు కలపవచ్చు అన్నారు. కానీ అంతవరకు కూడా ఆ రోజుల్లోనే ఆంధ్ర నాయకత్వం నెహ్రూ మీద ఒత్తిడి చేసి దీన్ని 1956 లోపలనే తెలంగాణ కలపడం, అంటే 1961 వరకు కూడా వెయిట్ చేయలే. అందువల్ల ఆంధ్ర నాయకత్వాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి మాత్రం వీలు లేదు. అందువల్ల ఈ ఇష్యూని చాలా రోజులుగా అంటే 2 నెలలుగా జరుగుతుంది. అందరితోటి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో కూడా నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది ఫోన్లో. అందువల్ల ఈరోజు చాలా తక్కువ మంది రావడానికి కూడా సరే అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది ఇంకా నిర్ణయించుకోకపోవడం, వచ్చే ప్రమాదాన్ని మనం గుర్తించకపోవడం వల్లనే తెలంగాణ మొదటి నుంచి వెళ్ళి నష్టపోతుంది. ప్రమాదం వచ్చిన తర్వాత మనం గుర్తించి చేయడం అనేది మన ప్రజలకు కానీ లేదా ఆర్థిక వ్యవస్థకు కానీ చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని
గురి కాకుండా తెలంగాణని కాపాడాలంటే ఈ రెండవ రాజధాని విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండి దీన్ని ఎదుర్కోవడానికి లేదా దీన్ని నివారించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు సార్ ఇప్పుడు చలపతిరావు గారు మాట్లాడతారు. దీని విషయంలో కొంత బక్కా జడ్సన్ గారు కూడా ఇదివరకు మాట్లాడడం జరిగింది. తను ముఖ్యంగా ఈ హైదరాబాద్ సెకండ్ స్టేట్ అనే ఆలోచన రావడం, దీనిపైన మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం డాక్టర్ వినాయక రెడ్డి గారికి హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నా. అంతేకాకుండా జస్టిస్ చంద్రకుమార్ గారు, పాషం యాదగిరన్న గారు, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చిండ్రు. అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక్క విషయంలో నాకు దొరకలేదు ఈ మధ్యలో. అంటే ప్రతి దానికి నేను టాలీ చేసుకుంటా. ఒక విషయంలో ఎందుకు టాలీ కాలేదంటే, ఇన్నారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడో 4 నెలల క్రితం ఒక స్పీచ్ ఇచ్చిండ్రు. ఆ స్పీచ్ను ఆధారం చేసుకొని అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి చూపించారు. నాకు అది టాలీ కాలేదు. నేను ఆయన వీడియో చూసినా ఆ విధంగా చాలామంది మాట్లాడినరు. 4 నెలల తర్వాత ఎందుకు అరెస్ట్ అయినరు అనేది కొంచెం నేను వర్క్ చేసిన దానిపైన. ఈయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ సేమ్ అలాంటి ఇంటర్వ్యూనే 2 రోజుల క్రితం, అంటే ఇన్నాన్న ఇచ్చే 2 రోజుల ముందు మన వి ప్రకాశాన్ని ఇచ్చిండు. దేనికంటే ఒక టీవీ ఛానల్లో, నాకు గుర్తులేదు, ఒక టీవీ ఛానల్ ఇచ్చిండు. ఇచ్చుకుంటే ఛానల్ ఏం అడిగిందంటే, ఈ హైదరాబాద్ 2వ క్యాపిటల్ అనుకుంటారు, యూనియన్ టెరిటరీ అనుకుంటారు, ఇది వాస్తవమా అని యాంకర్ అడిగారు. ఇది 100% వాస్తవమే అని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడారు. గట్టిగా అంటే రేపు ఇది మళ్ళీ నక్సలైట్ల ఉద్యమం, అడవిలలోకి వెళ్ళి అన్నలు వస్తారు బయటికి, హైదరాబాదు పాలు బంద్ అవుతాయి, నీళ్లు బంద్ అవుతాయి, కూరగాయలు బంద్ అవుతాయి, మునుపటి తెలంగాణ కంటే ఇంకా 4 గంటల ఉద్యమం వస్తుంది అని చెప్పి వి ప్రకాష్ అని అన్నాడు. అన్న తర్వాత 2 డేస్ తర్వాత ఇన్న సేమ్ ఇంటర్వ్యూ మన తెలుగు రఘుకి ఇచ్చిండు. ఏమని? సేమ్ ఇదే విధంగా అనుకుంటా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను తీసుకొని వచ్చి ముందు పెట్టిండు. దాని తర్వాత కరెక్ట్ 2 డేస్లో ఇన్న అరెస్ట్ అయ్యాడు. అంటే తర్వాత వి ప్రకాష్ అన్న ఇంటర్వ్యూ తర్వాత ఈ సబ్జెక్ట్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు అర్థం చేసుకోండి. వి ప్రకాష్ అన్న ఎక్కడ కూడా హైదరాబాద్ 2వ రాజధాని అంశం ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలేదు. దాని తర్వాత వి ప్రకాష్ అన్న ఇంటర్వ్యూ తర్వాత 2 రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. నేను అనుకున్న కేసీఆర్ మరి మంచి ఆయుధం లెక్క దొరికింది కావచ్చు, దీన్ని అందుకుంటాడేమో అనుకున్నాను. కానీ దీన్ని మొత్తం డైవర్ట్ చేసిండు. డైవర్ట్ చేయగానే ఇమీడియట్గా దాన్ని రేవంత్ రెడ్డి అనుకుంటాడు, అందుకొని దాన్ని బూతులు తిడతాడు. ఈ సందర్భంగా ఈ 4 రోజులలో కలిపిన గ్యాప్లలో ఇన్న అరెస్ట్ అవుతాడు. ఈరోజు ఇన్న అరెస్ట్ కానికి కారణము ఏదో ఇంటర్వ్యూ అదో ఇదో కాదు, 101% ఇది 2వ క్యాపిటల్ చర్చ ఎటో పోతుంది అనే అంశం పైన ఆయన అరెస్ట్ అయ్యాడు. నంబర్ 1. నాకు దీని మీద టాలీ అయింది, వేరే దాని మీద టాలీ కాలే. ఒకవేళ కరెక్షన్స్ ఉంటే మీరు నేను చెప్పైతే మీరు కరెక్షన్ చేయొచ్చు. నంబర్ 1. రెండవది, నేను ఇటీవల రిటైర్మెంట్ అయిన వాళ్ళవి అంటే భారతదేశంలో బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రతి దగ్గర కూడా రిటైర్మెంట్ పైసలు ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చిందనంటే అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ అంటే రాజ్యాంగము ప్లస్ ఉద్యోగి మధ్యలో జరిగిన ఒప్పందం. నువ్వు నౌకరెక్కిన కాన్సెల్ చచ్చిపోయిన తర్వాత ఇది నా బాధ్యత అనేది కమిటెడ్ ఎక్స్పెండ్. దాని తర్వాతనే పథకాలైనా అప్పులైనా వడ్డీలైనా కట్టాలి. కానీ మరి 20,500 మంది రిటైర్డ్ అయినాక వీళ్ళ దగ్గర పైసలు ఎందుకు ఇస్తలేరు అనేది ఒక పాయింట్. నేను దాని డాక్యుమెంటేషన్, కాగ్ రిపోర్టు, కంప్లీట్ ఎవిడెన్స్తో సహా నేను తీసుకొని వచ్చి గవర్నర్ గారికి ఇచ్చిన. గవర్నర్ గారు తెలంగాణ జరిగిన ఫ్రాక్చర్ రిపోర్ట్స్, ఇప్పటికీ దాదాపు 50 మంది రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ చచ్చిపోయారు, దాదాపు 1000 మంది దాఖలు ఉన్నారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది పెద్ద ఎత్తున తెలంగాణలో జరుగుతూ ఉంది. మరి గవర్నర్ గారికి నేను 4 సార్లు రీప్రజెంటేషన్, 5వ సారిపై ఆయన ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేసిన. ఆయన ఎందుకు కూర్చుంటలేరు, ఇదేమన్నా ఈయన తీర్థయాత్రకు వచ్చిందా, ఇదేమైనా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పి ఆడ కూర్చుంటే ఒక 2 రోజులు వాచ్ చేసిన. అసలు గవర్నర్ ఆఫీస్లో ఏం నడుస్తుందంటే రోజు బీజేపీ వాళ్ళు పోతుండ్రు బయటకు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు పోతుండ్రు బయటకు వస్తున్నారు. అంటే ఏదో బీజేపీ రాష్ట్ర కార్యాలయం అయింది కానీ ఇది మన కోసం పనిచే. మరి ఎందుకు ఈయన ఎందుకున్నానంటే ఈయన త్రిపురలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసింది ఇప్పుడున్న గవర్నర్. అక్కడ ఈయన హిందూ ముస్లిం గొడవలలో ఈయనది కీలక పాత్ర ఉన్నది. అక్కడ కొన్ని ప్రార్థనా స్థలాలు కూలగొట్టడంలో పాత్ర ఉన్నది. కాబట్టి
ఇసోంటి వాళ్ళు అయితే మనకు కరెక్ట్గా పనికిస్తారు ఇసోంటి మూమెంట్లో అనేది ఆయనని హైదరాబాద్కు పంపింది, ఇక్కడికి గవర్నర్గా పెట్టింది. కాబట్టి నా కామన్ మ్యాన్ గెలవడు. ఈరోజు తెలంగాణ నష్టపోతున్నా మాట్లాడు, ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నా మాట్లాడు, ఇంతమంది చనిపోతున్నా మాట్లాడు ఇక్కడ. ఇక ఇది ఎప్పుడైతే ఈ కమిటెడ్ బడ్జెట్ ఇవన్నీ ప్రభుత్వం ఉన్న కుట్ర ఏంది, ఎందుకు ఈ డబ్బు ఆపుతుండ్రు అనేది కొంచెం నేను వెనకకు పోతే 2024 అక్టోబర్ 27 తారీఖుకెళ్ళి నవంబర్ 28, 2024 అంటే నెల రోజుల పాటు హైదరాబాద్ మీద 144 సెక్షన్ ఉంటుంది. మరి హైదరాబాద్లో ఏమైనా హిందూ ముస్లిం గొడవ అయిందంటే కాలేదు, మరి ఏమైనా పొడుచుకొని చేస్తున్నట్టే కాలేదు. మార్క్స్ అన్ని బరాబర్. నా దగ్గర సివి ఆనంద్ గారు లెటర్ సంతకం పెట్టిన లెటర్ కూడా నేను ఇక్కడనే డిస్ప్లే చేసి చూపించిన. నాకు ప్రెస్ మీట్ ఇది ఎందుకు పెడుతున్నా నాకు తెలియక అవన్నీ నేను దేలే, కానీ అందరికి ఇస్తాను నేను బాగా. సివి ఆనంద్ గారు నేనేమనుకున్నా అంటే హైదరాబాద్లో ఇండస్ట్రీలు మొత్తం ఆంధ్రాకి పారిపోవాలి, ఎందుకంటే అప్పుడు దీపావళి టైం. లోకేష్ గారేమో అమెరికాలో ఉన్నాడు, ఆయన హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది. ఈరోజు నేను గూగుల్లో కొట్టి చూస్తే పాలస్తీనా అంట్రెస్ట్ ఉంది, దాదాపు ఒక 58 దేశాలలో అంట్రెస్ట్ ఉంది. వాటితో సహా ఈరోజు హైదరాబాద్లో అంట్రెస్ట్ ఉండేటట్టు గూగుల్లో కనబట్టేట్టుగా సెటప్ చేసి పెట్టిండ్రు. నేను దానిపైన ఏమనుకున్నా అంటే హైదరాబాద్ యొక్క అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ అన్ని ఆంధ్రాకి పారిపోనికి కుట్ర చేస్తుండేమో ఆ రోజు అనుకున్నా, కానీ అది కాదు. అక్కడికి వెళ్ళి 2024 దీనికి బేస్మెంట్ వేసుకుంటూ వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చినాక టాలీ అయింది. నెంబర్ 1 ఏంటంటే ఈరోజు 95% బీజేపీ రాష్ట్ర పాలిత అంతా కూడా జీతాలు ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, పిఆర్సీలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్. మరి తెలంగాణలో మాత్రం ఎందుకు ఇస్తలేరు? తెలంగాణలో ఈరోజు మనకు 18,000 కోట్ల రూపాయలు ప్రతి ఇది మనకు ఇది లాభంలో ఉన్నది. కానీ దాని వరకే సార్, నేను అక్కడికే వస్తా సార్ నేను అక్కడికే వస్తా. ఎందుకంటే ఇప్పుడు మన దేనికైనా మన జనం ఎందుకు చేస్తున్న కుట్ర ఏమనేది మనకు అర్థం కావాలి. అందుకని మైక్ కూడా ముందు తీసుకునేవారు దాన్ని. అయితే ఈరోజు వాళ్ళు ఇదన్నీ కుట్ర అంటే ఒకటి నెంబర్ 1 ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, 144 సెక్షన్ చూపించింది. రెండవది ఏంటనంటే ఈరోజు ఇక్కడ శాంతి భద్రతలు లేవు. సెకండ్, ఆర్థికంగా దెబ్బతిన్నది, ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చూపించారు. ఈ రెండు చూపించి ఈరోజు మనల్ని దీన్ని రెండో రాజధానిగా లేకుంటే మన దీన్ని ఏది కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి. ఇందాక వినాయక సార్ చెప్పినట్టు 10 సంవత్సరాల పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి పెద్ద కుట్రదారుడు. చండీగఢ్ అనేది పంజాబ్కు హర్యానాకు ఉమ్మడి ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఈరోజు హైదరాబాద్ 10 సంవత్సరాలకు వీటితో చంద్రబాబు నాయుడికి వెళ్ళిపోకుంటే ఆయన అట్లనే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 5 ఏళ్ళు పొడిగింపు చేసుకున్నట్టు ఉండేటోళ్ళు. మరి మధ్యలో ఎందుకు వెళ్ళిపోయినారంటే ఇందులో ఇక చాలా వచ్చినాయి. ఈ ఓటు మధ్యలో పెట్టి వెళ్ళిపోవడం, ఇలా చాలా పెద్ద పాత్ర, నేను మీడియాకు చెప్పలేనని పెద్ద పాత్రలు, రౌండ్ టేబుల్లో చెప్పలేని పెద్ద రోల్స్ అనేది దీనికి ఓటుకు నోటు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. చంద్రబాబు వెళ్ళిపోయినారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఆయన వ్యాపారవేత్తలకు ఏంటంటే హైదరాబాద్ కబ్జా చేసుకోవాలని. దీని వెనుక బీజేపీ కంటే పెద్ద హస్తం ఈ రోజు ఉన్న చంద్రబాబు నాయుడుది. వ్యాపారాలు వాళ్ళే ఉన్నాయి, పెట్టుబడులు వాళ్ళు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నాయి, భూములు వాళ్ళు ఉన్నాయి. ఈరోజు వ్యవస్థలు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ను మొత్తం ఏ విధంగా నన్ను కబ్జా చేసుకోవాలని చెప్పేసి ఈ 3 వాళ్ళు అధికారంలో వచ్చిన కాంచెలు 144 సెక్షన్కి వెళ్ళి ఈరోజు జరుగుతున్నట్టు పరిస్థితిని బట్టి అన్నీ కూడా హైదరాబాద్ రెండో రాజధానిగా చేయడానికి కుట్రలు పండుతూ ఉన్నారు. దీని మీద ఇవాళ మీరు మీడియాకు నేను రాగానే ఎందుకు అడిగినానంటే ఇవాళ ఏ మీడియా కూడా రాయది, ఏ మీడియా కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మీడియా రాయది, కాంగ్రెస్ మీడియా రాయది, బీజేపీ మీడియా రాయది. ఎందుకంటే ఇది మొత్తం ఈరోజు ఒక సిండికేట్ లెక్క తయారై ఇక్కడ ఈ దుకాణం నడుస్తుంది కాబట్టి రాయదు. థ్యాంక్ యూ సార్. మాట్లాడు కూర్చొని మాట్లాడు. హైదరాబాద్ను దేశానికే రెండో రాజధాని చేయాలి. దీని వెనుక పెద్ద కుట్ర. ఇప్పటికే హైదరాబాద్ ఆగమైపోతున్నది, ఇంకా ఆగమైపోతుంది. ఒకటేమో రాజకీయంగా వాళ్ళ పెత్తనం వస్తుంది, బీజేపీ పెత్తనం, తెలుగుదేశం పెత్తనం కలిసి ఉన్నారు అదంతా. మూడవది హైదరాబాద్ ఇప్పటికీ ఒకప్పుడు హైదరాబాద్ దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ ఎయిర్ కండిషన్ బై నేచర్, ప్రకృతి ఎందుకంటే పైన ఎత్తు ఉంటుంది, చల్లగా ఉంటుంది. అవన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే హైదరాబాద్ చెరువులన్నీ కబ్జా అయినాయి. చెరువులు కొండలు కొట్టేశారు, చెరువులు కబ్జాలు చేశారు, కుంటలు కబ్జాలు చేశారు.
దాంతో తోటలు కూడా కబ్జా. హైదరాబాద్ అన్ని బాగే నగర్ అనేవాళ్ళు. బాగ్ పట్టణాలు బాగ్, ఒక బాగ్ కాదు, కుందన్ బాగ్, బషీర్ బాగ్, ఒక బాగ్ కాదు, జామ్ బాగ్. ఆ బాగులన్నీ పోయినాయి. తోటలు పోయినాయి, కొండలు పోయినాయి, చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కాగానే ఇవన్నీ కబ్జా పెట్టేసి జూబిలీస్ లాంటి ప్రదేశాలు అక్కడ చంద్రబాబు వచ్చినాక ₹1 గజం ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చిండ్రు? ఇక్కడ స్లమ్ రావద్దు, స్లమ్ కావద్దు, పేదోళ్ళకి ఇవ్వద్దు అన్నారు. సరే, పేదోళ్ళకి ఇస్తే మురికి అవుతుంది అన్నారు. కానీ ఎవరికి ఇచ్చారు? రామనేని, కామనేని, సామనేని, నన్నపనేని, వల్లభనేని, తిప్పినేని, కేతినేని చూసి ఇచ్చారు. మీరు ఆ వాసన మురక చూసుకుంటూ పోతే జూబిలీస్ వస్తుంది. కులం వాసన మురక చూసుకుంటూ పోతే యూ కెన్ స్మెల్ యువర్ వే టు జూబిలీస్. అట్లా నాశనం అయిపోయింది. బంజారా హిల్స్ అంతా బంజారాలు ఉందరు. పాపం లంబడోళ్ళు అందరూ తరిమేశారు. బంజారా హిల్స్లో ఒక్క బంజారా లేడు. ఇట్లా ఆగం చేశారు. హైదరాబాద్ అంతా కబ్జా పెట్టేశారు. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ ఇప్పటికే అర్బన్ హీట్ ఐలాండ్ అవుతుంది. మేము మొన్న ఢిల్లీకి పోయి వచ్చినాము, నోయిడా పోయినాం. నోయిడా అంటే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. భయంకరమైన హీట్, అర్బన్ హీట్ ఐలాండ్ అయింది. బయట ఢిల్లీలో ఎంత ఉంటుందో ఆ ఏరియాలో అంటే 60-70 అంతస్తుల బంగ్లాలు ఉంటాయి. ఒక్కొక్క సెక్టర్లో 20 టవర్స్ ఉంటాయి. టవర్స్ అట్లాంటి 18 టవర్స్ ఉన్నాయి. ఎంత ఆర్సీసీ స్ట్రక్చర్సు, క్యుములేటివ్ హీట్ ఎఫెక్టు భయంకర. 3 డిగ్రీలు 4 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. అక్కడ బతకలేరు ఎవరు. అట్లాంటిది హైదరాబాద్ కూడా. ప్రకృతి మొత్తం నాశనం అవుతుంది. హైదరాబాద్లో ప్రకృతి ఉండదు. జనాభా ఇప్పటికే 1,20,00,000 ఉంది. 3 కోట్లు 4 కోట్లు అవుతుంది. ఏమవుతుంది? హైదరాబాద్ బాగుపడాలంటే మనం ఏం చెప్తున్నామంటే మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ కావాలి. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళంతా మళ్ళీ గ్రామాలకు పోవాలి. అక్కడ వ్యవసాయ ఉత్పత్తి పునరుజ్జింపజేయాలి. గ్రామీణ వ్యవస్థ పునరుజ్జింపజేయాలి. వెనక్కి పోవాలని చెప్తున్నాం. కానీ ఇంకా హైదరాబాద్ ఇంకా పట్టణాలకు తీసుకొని రావాలని చెప్తున్నాం. దీనివల్ల భయంకరమైన కాలుష్యం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్లో భయంకరమైన కార్బన్ మోనాక్సైడ్ ఉంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ తోటి రకరకాల రోగాలు వస్తున్నాయి. వేడెక్కిపోతుంది. అందుకనే మనం దీన్ని అర్బన్, ఇది పెద్ద కుట్ర. ఇది వాళ్ళ లాభం కోసం చేస్తున్నారు. హైదరాబాద్ మీద ప్రేమ లేని వాళ్ళు చేస్తున్నారు. హైదరాబాద్ ఆస్తుల మీదనే మనసులో వాళ్ళు చేస్తున్నారు. దీన్ని గట్టిగా అపోజ్ చేయాలి. ఇంకో కుట్ర ఏంటంటే నార్త్ సౌత్ డివైడ్ ఒకటి ఉంది. అది కూడా తీవ్రమైన విషయం. అది డీలిమిటేషన్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ మోదీ చేస్తున్నాడు. ఇదంతా కలిసే చేస్తున్నారు. ఆ కుట్రలో ఇది కూడా భాగం. అందుకని దీన్ని గట్టిగా ఎదిరించాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం రావాలి. అప్పుడే హైదరాబాద్ బాగుపడుతుంది. లేకపోతే హైదరాబాద్ నాశనం అయిపోతుంది. హైదరాబాద్లో బాలసుబ్రహ్మణ్యం విగ్రహ స్థాపనకు కూడా తెలంగాణ చాలా వరకు ఆందోళన వ్యక్తపరిచారు. ఇది ఒక రకంగా తెలంగాణ సాంస్కృతిక మీద ఆంధ్ర సాంస్కృతిక దాడిగా తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ ఆంధ్ర రాజధాని కాకపోతే సాంస్కృతిక దాడి కూడా విపరీతంగా జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటి గురించి ఆందోళనలు అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితి ఉన్నది. పాలకులు సృష్టిస్తున్న సమస్యల్లో సరికొత్తగా రెండవ రాజధాని అనేటువంటి చర్చ, ఏ ఉద్దేశంతో ఈ చర్చ ఇవాళ ప్రచారంలో ఉన్నది, ఏం కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటిది అయితే కొంత ఆందోళనకరంగానే ఉన్నది. వినాయక్ రెడ్డి గారు కొంత దాని మీద ఒక 14 అంశాలను వారు సోషల్ మీడియాలో పెట్టారు. ఎవరెవరికి ఏమందినాయో ప్రధానంగా రెండవ రాజధాని అనేటువంటిది మధ్యతరగతి వర్గంలో
ఆకర్షణీయంగానే ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇది పెద్ద ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది అనేటువంటిది. రెండవది ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, క్యాపిటల్ పెద్ద ఎత్తున వస్తుంది, ఇక్కడ ఉపాధి అనేటువంటిది పెద్ద ఎత్తున వస్తుంది. దాంతోపాటు ఒక ఆధునికమైన వ్యవస్థ సమాజం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది అనేటువంటిది ఒక పాపులారిటీ సబ్జెక్ట్ నుంచి, ఒక గ్రేట్నెస్ నుంచి ఆలోచించే ధోరణి, ఒక వాదన, పాజిటివ్ వాదన ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే దానికి క్యాపిటల్ సిటీ అనగానే ఇప్పుడు ఒక ఊళ్ళో మండలాలు వచ్చినప్పుడు ఒక మండల కేంద్రం వస్తే ఎంతో ఆనందం. ఒక జిల్లా కేంద్రాలు కేసీఆర్ జిల్లాలో విభజన చేసినప్పుడు మా జిల్లా వచ్చిందనే ఆనందం. ఈ ఆనందం అనేటువంటిది దాని ముసుగులో దానికి సంబంధించిన దానిలో ఏముంటుంది, ఇంప్లాయిడ్గా ఏముంటుంది అనేటువంటిది చూడకపోతే సమస్యలు అవి వచ్చి మనం వెన్నాడుతాయి, ఇబ్బందులు పెట్టేటువంటి అంశమైతే ఉంటుంది. ఇక్కడ నేను చూస్తున్నది ఏంటి అంటే ఈ రెండవ రాజధాని అనేటువంటిది మహాశయుడు అంబేద్కర్ను కోట్ చేస్తున్నారు. అంబేద్కర్ మాట్లాడిన సందర్భం ఏమిటి, ఆనాడున్న రాజకీయ పరిస్థితులు ఏమిటి, ఈనాడున్న పరిస్థితి ఏమిటి అని పక్కకు పెట్టి అంబేద్కర్ను కోట్ చేస్తున్నారు. అంబేద్కర్ను కోట్ చేస్తే ఆయన అప్పుడు మాట్లాడింది సెక్యూరిటీ యాంగిల్, కోఆర్డినేషన్ యాంగిల్, దేశాన్ని సమన్వయం చేయడం, రాష్ట్రాలను సమన్వయం చేయడం, భాషలను సమన్వయం చేయడం, దాంతోపాటు దేశంలో ఉన్న వైవిధ్యాలన్నింటినీ కూడా వాటి యొక్క వైరుధ్యాలు తీవ్రం కాకుండా వాళ్ళ మధ్యన ఒక ఐక్యత సంపాదించడానికి కొరకు ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రతిపాదన చేశారు. కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి వేరు, ఇవాళ విజ్ఞాన శాస్త్రం పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది, ఇవాళ యుద్ధాలు ఉన్నటువంటి వ్యవస్థ అయినా, సామ్రాజ్యవాద వ్యవస్థ అంటే యుద్ధాలు, ఆ యుద్ధాలు ఉన్నటువంటి వ్యవస్థ అయినా ఇలా రాజ్యాలు ఎట్లా ఉన్నాయంటే రాజ్యాల మధ్య ఉన్నటువంటి యుద్ధాలు క్షిపణి యుద్ధాలు, న్యూక్లియర్ యుద్ధాలే ఉన్నాయి. కమ్యూనికేషన్ ఏ దేశం మీదనైనా ఎక్కడైనా అటాక్ చేయొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, పట్టుకపోవచ్చు, అక్కడున్న ఆస్తులను ధ్వంసం చేయొచ్చు. నిన్న వెనిజులా మనం చూసాం, మధురను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఎందుకంటే సెక్యూరిటీ అనేటువంటి యాంగిల్ అనేటువంటిది ఇవాళ బలాబలాలు, రాజకీయపరమైనటువంటి విషయాలు ఓపెన్గా సామ్రాజ్యవాదుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల మీద ఆధారపడి, ఆర్థిక రాజకీయ సంక్షోభం, రాజకీయ వైరుధ్యాల మీద ఆధారపడి యుద్ధాలకు సంబంధించిన సబ్జెక్టు ఇవాళ ఉన్నది. అంతే తప్ప ఎందుకంటే రాజులు, ఒక రాజ్యం, ఒక కోట, కాపల యాంగిల్ అనేటువంటిది ఇవాళ మన దేశం మీద అనేకమైన విదేశీ దండయాత్రలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఆ యాంగిల్లో దేశ భద్రత అనేటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది వచ్చింది. కానీ ఇలా దేశ భద్రత అనేటువంటిది ఎజెండా అనేది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ చూసినప్పుడు ఇవాళ అంబేద్కర్ యాంగిల్ అనేటువంటిది ఇవాళ కొద్ది రిలవెంట్గా లేని అటువంటిది. అంబేద్కర్ ఆనాడు దేశం ముందటికి రాజ్యాంగ తయారు చేస్తున్నప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తు ముందటికి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన అనేటువంటిది ఇవాళ అది రిలవెంట్ అనేటువంటిది మనం అనుకోవడం లేదు. సెక్యూరిటీ యాంగిల్ లేదు, సమన్వయానికి సంబంధించిన సబ్జెక్టు లేదు. ఇవాళ ఆధునికమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవాళ అభివృద్ధి చెందినటువంటి స్థితిలో అది పక్కకు పెట్టాల్సినటువంటి విషయంగానే ఉన్నది. పోతే ఒక తెలంగాణ ఉద్యమం దాంతో ఒక
45 సంవత్సరాలు 69, 70 నుంచి మొదలు పెడితే నిన్న 2013 వరకు జరిగినటువంటి ఉద్యమం అనేటువంటిది జరిగిన తర్వాత తెలంగాణ అనే యాంగిల్ అనేటువంటిదే ఇక్కడ ఒక బలమైన పొందిక ఉన్నది. ఈ బలమైన పొందిక ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ సెకండ్ క్యాపిటల్ అనేటువంటి చర్చ అనేటువంటిది దేని కొరకు వస్తున్నది. పోతే ఇవాళ కార్పొరేటైజేషన్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఇలా ముందుకు వస్తున్నది. నిన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇవాళ రేవంత్ ప్రభుత్వం కానీ ఇవాళ ఎవరి ప్రభుత్వం వచ్చినా కార్పొరేటీకరణ అనేటువంటిది పెద్ద ఎత్తున నిన్ననే ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ పెట్టారు. వాళ్ళు సమ్మిట్ పెట్టి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఆ పెట్టుబడులు ఏ రంగాలకు వెళ్తున్నాయి, రేపు ఇక్కడ కార్పొరేటైజేషన్ అనేటువంటిది ఎట్లా పెరుగుతుంది, వాటికి ఉన్నటువంటిది ఒక నేపథ్యం, ప్రాక్టికల్గా ఎకనామిక్ ప్రాక్టికల్ యాంగిల్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ యాంగిల్ నుంచే ఇవాళ చూడాల్సినటువంటి అంశంగా ఉన్నది. అందుకే రెండవ రాజధాని అంటే ఇంప్లాయిడ్గా ఉన్నటువంటిది యూటీ, యూనియన్ టెరిటరీ. ఈ యూనియన్ టెరిటరీ అనేటువంటిది హైదరాబాద్ని ఇప్పుడు వినాయక్ రెడ్డి గారు చెప్తున్నారు, 666 అనేటువంటి యాంగిల్లో ఈ ప్రాంతం అంతా చేయబోతున్నారు అని అంటే అసలు తెలంగాణ అనేటువంటిది ఇంకా మిగిలేదేంటి? తెలంగాణ అస్తిత్వం మిగిలేదేమిటి? ఈ సమస్య వస్తుంది. ఇంత ప్రాంతం అనేటువంటిది ఒకవేళ సెకండ్ క్యాపిటల్కి అవసరమా అంటే మరి ఇండికేషన్స్, కొన్ని సూచికలు, వారు చెప్పినటువంటి కొన్ని సూచికలు అనేటువంటి మన ముందుకు పెట్టారు. ఆ సూచికలు అయితే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సూచికలు ఆలోచించినారు. అందులో ముఖ్యంగా వినాయక్ రెడ్డి గారు ఈ సమస్యను మన ముందుకు తీసుకొని రావడం అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పేసి పేరు పెట్టడం. ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని నాశనం చేయాలంటే పూర్వంలో ఆ పెద్ద భూస్వాములు జమీందారులు ఏం చేశారంటే వీడు మంత్రగాడని లేదా వీడు ఫలానా తప్పు చేస్తున్నాడని ఇలాంటి ప్రచారం చేసి ఆ ఊళ్ళో దగ్గరే ఆ ఇంటి మీద దాడి చేయించి వారిని సజీవంగా దానం చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక దుర్మార్గమైన పని చేయకంటే మొదలు ప్రజల వైపు పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చరిత్ర చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సద్దాం హుస్సేన్ అంటున్నాడు, వాడేదో రసాయనికమైనటువంటి ఆయుధాలు తయారు చేస్తున్నాడని, రసాయన గాలు విషపు గాలు ఇట్లాంటి ప్రచారం చేసి ఇవాళ సద్దాం హుస్సేన్ ఏం చేశారో మనందరికీ తెలుసు. దాని తర్వాత మన అమెరికా చేసినటువంటి సర్చ్ చేసాక దొరికిందంటే ఏమి దొరకలేదు. అంటే ఒక దుష్ప్రచారం, ఒక తప్పు. ఇవాళ వెనిజులా అధ్యక్షుడు ఉన్నాడు. వెనిజులా అధ్యక్షుడు ఈ మధురో యొక్క మీద కొన్ని ఆరోపణలు చేసి డ్రగ్స్ అని రకరకాలని ఇవాళ అతన్ని అతని భార్యను ఒక దుర్మార్గంగా అరెస్ట్ చేసి తీసుకొని పోవడం, ఒక దేశం మీద దాడి చేయడం ఏంటిది, ఆ దేశ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం ఏంటిది, అసలు భార్యను తీసుకపోవడం ఏంటిది. ఇవాళ అసలు ఐక్యరాజ్య సమితి దాన్ని ఎంత తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉండేది. అలాంటి ఐక్యరాజ్య సమితి ఏదో తీర్మానం చేసి పంపించి సరిపుచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇవాళ ప్రపంచ దేశాన్ని చూస్తూ ఊరుకుంటే కరెక్ట్గా అనేక చుట్టుపక్కల దేశాలను కూడా ఆక్రమించినటువంటి ప్రమాదం అనేది మొదలు ఒక పని చేయగలిగే మొదలు ఈ యొక్క సామ్రాజ్యవాదులు, ఈ బీజేపీ భావజాలమైనటువంటి మనోవాదులు దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ బాగానే ఇక్కడ జరుగుతుంది. చాలా విషయాలు వారు పెద్దవాళ్ళ విషయాలు చెప్పారు. అందులో గ్రౌండ్ ప్రిపరేషన్గానే దిగుతారు. ఇప్పుడు కమ్యూనిస్టులుగా దాడి చేయాలంటే వీళ్ళు నరహంతకులని, దొంగలని, విదేశీ ఏజెంట్లని, చైనా ఏజెంట్లని, రష్యా ఏజెంట్లని ప్రచారం ఎక్కడ ఇది జరుగుతున్నటువంటి ఒక ప్రమాదంలో మనం దీన్ని బాగా గుర్తించాలి. ఇవాళ ఇరాన్ మీద అటాక్ చేయాలని అంటే మనకు అంతర్గత కళ్ళు అంతర్గతంగా ఇంట్రెస్ట్ ఒక కారణంగా చూపించి జరగబోతున్నటువంటి కుట్రలో భాగంగా అంటే జస్టిఫై చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక కారణం. దీన్ని మనం చాలా దృష్టిలో పెట్టాలి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు ఏం జరుగుతున్న పరిస్థితి,
100 ఎకరాలు 1000 ఎకరాల భూముల్ని ఇంతకుముందు ఫార్మాసిటీల కోసం కేసీఆర్ తీసుకున్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మిగతా గ్రామాలకు వెళ్ళేదని చెప్పారు. మేము దీన్ని నోటిఫికేషన్ క్యాన్సల్ చేస్తాము, మేము మీ భూములు మీకు ఇస్తాము, ఈ రసాయనిక మందుల ఫ్యాక్టరీల కోసం ఫార్మాసిటీల కోసం మేము భూములు అక్వైర్ చేసుకోము అని చెప్పారు. ఒక్కడి కూడా క్యాన్సల్ చేయగలుగుతారు. పైపెచ్చు ఇప్పుడు చుట్టూ కాంపౌండ్స్ పెట్టేసి రైతుల్ని ఆ భూములలోకి పొందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ప్రేమపట్నం ఏరియాలో చాలా ఏరియాలో పొల్యూషన్ సరే హైదరాబాద్ సిటీలో ఫ్యాక్టరీలను మారుస్తున్నాం అంటున్నారు. మరి టీవీసీ ఇండస్ట్రీ సంగతి ఏంటిది? పొల్యూషన్ పరిస్థితి ఏంటిది? అక్కడ గ్రామాలలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? కాబట్టి ఈ హైదరాబాద్ను మనం కాపాడుకోవాలన్నా దీని వెనకాల జరుగుతున్నటువంటి ఒక ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది ప్రాక్టికల్? రైతు దగ్గర భూములు తీసుకుంటాడు, 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు ప్లాన్ చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల. ఏది అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెండ్ చేయాలని ఉద్దేశం చేద్దాం. రీజనల్ రింగ్ రోడ్ త్రిపురాల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. 60 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేస్తే ఎంతమంది రైతులు భూములు కోల్పోతారు? ఆ రైతుకు మీరు ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు? ఎకరానికి మీరు మ్యాక్సిమం 15,000 ఇస్తారు, 16,000 ఇస్తారు, 20 లక్షలు ఇస్తారు, 15 లక్షలు 20 లక్షలు ఇస్తారు. ఇవాళ 15 లక్షలు 20 లక్షలు తీసుకున్న రైతు ఎకరంతో ఒక 3 ఎకరాలు ఒక రైతు కోల్పోతే, 5 ఎకరాల రైతు కోల్పోతే ఆ డబ్బుతో మళ్ళీ ఎక్కడైనా భూమి కొనగలరా అంటే ఎక్కడ కొనలేని పరిస్థితి. ఇప్పటికే రైతు దివాలా తీస్తున్న పరిస్థితి. తెలంగాణ బతికేది ఎట్లా? అసలు తెలంగాణ అస్తిత్వం ఏమైపోతుంది? తెలంగాణ కల్చర్ ఏమైపోతుంది? తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ఇవన్నీ చాలా విషయాలు దీనిలో మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణను మనం రక్షించుకోవాలా, హైదరాబాద్ కూడా మనం రక్షించుకోవాలా. ఇలాంటి కుట్రలను మొత్తం బయట పెట్టాలా. దీనివల్ల ఏ కార్మిక వర్గానికి లాభం జరిగేది లేదు, రైతాంగానికి లాభం జరిగేది లేదు, సామాన్య ప్రజలు ఇప్పుడు సమస్య లేవు. ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎన్ని స్కూల్స్లో పరిస్థితి ఎట్లా ఉంది? పిల్లలు సరిగ్గా భోజనం పెడతలేదు, స్కాలర్షిప్స్ మనం స్టార్ట్ చేయలేకపోతున్నాం, అంగన్వాడీ టీచర్ల జీతాలు లేవు చాలా రోజులు చాలా చోట్ల. చాలా మందికి మొన్నటి డిఏ రిలీజ్ చేశారు కానీ చాలా మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్య నుంచి ప్రజల దృష్టిని పంపుతున్నారు ఇస్తున్నారు. పద్ధతి ప్రకారంగా రోహింగ్యాల సమస్య, ముస్లిం జనాభా పెరిగిపోయింది, ఈ హిందూ రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ముంబైలో ఈ యొక్క మతోన్మాద ప్రమాదం తీవ్రంగా ముస్లింల జనాభా పెరిగిపోయింది. ఇస్లాం స్టేట్ ఏర్పడుతుంది ఇక్కడ. వాటి మీరు పోయి ఏమంటే హిజబ్ ధరించినటువంటి వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రెచ్చగొట్టడం, పునరైజ్ చేయడం, హిందూ ముస్లింల మధ్య పునరైజేషన్ కోసం ఇటు ఎంఐఎం వారు కానీ అటు బీజేపీ వారు కానీ కుట్రపూరితంగా చేసినటువంటి ప్రయత్నాల వల్ల హిందూ మొత్తం మొత్తం రెచ్చిపోయింది. వాస్తవంగా నేను అక్కడ ఒక బుక్లో చాలా వివరాలు కొన్ని ఇచ్చాను. అసలు 1960 నుంచి ఇంతవరకు హిందువుల జనాభా ఎంత పెరిగింది, ముస్లింల జనాభా ఎంత పెరిగింది? వాస్తవంగా ముస్లింల జనాభా ఏదైనా డిస్ప్రపోర్షనేట్గా పెరిగిందా? ఇంకొక ప్రమాదం, పాకిస్తాన్లో హిందువులను పంపుతున్నారు, పాకిస్తాన్లో హిందువులను